In the following figure, BD is equal to CD is equal to AC. BD is equal to CD is equal to AC అని ఇచ్చిన తర్వాత యాంగిల్ ABC is equal to 27 degrees అయినా మనకి ఏమంటున్నాడు యాంగిల్ ACD is equal to ఎంత అంటున్నాడు యాంగిల్ ABC and ABC this angle is given as ఎంత ఇచ్చేసాం మనకి ఇక్కడ 27 degrees ని ఇచ్చేసాం okay angle ABC is given as 27 degrees మనకి అడుగుతున్న యాంగిల్ ఏంటిది యాంగిల్ ACD ఈ యాంగిల్ ఎంత మనకు కావాల్సింది ఈ యాంగిల్ ఎంత మనకు కావాలి యాంగిల్ ACD ఎంత అడుగుతున్నాడు సో కాన కండిషన్ ఇక్కడ ఏమి ఇచ్చిన కండిషన్ ఏంటి సార్ BD is equal to ఇక్కడ BD is equal to CD is equal to AC అని ఇచ్చేసాడు ఇదే మన కండిషన్ దీని నుంచి మనకి ఈ యాంగిల్ కావాలి మన ఐసోసెలస్ ట్రయాంగిల్ గురించి మాట్లాడడం చేస్తున్నాం సార్ ఈ ట్రయాంగిల్ ACD ట్రయాంగిల్ మక్కుతే మీరు ACD ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ ఉందా రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి రైట్ CD సైడ్ అండ్ AC సైడ్ రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి అంటే ఏ సైడ్ ఏ ట్రయాంగిల్ అంటాము ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం ఇఫ్ ద టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ దాన్ని ఏమంటారు సార్ ఐసోసెలస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం అంటాము ఇక్కడ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి దీని అపోజిట్ యాంగిల్స్ ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేయాలి సార్ ఇక్కడ అపోజిట్ యాంగిల్ AC సైడ్ యొక్క అపోజిట్ యాంగిల్ ఎంత అంటే యాంగిల్ D నెక్స్ట్ CD సైడ్ యొక్క అపోజిట్ యాంగిల్ ఎంత AC సార్ ఏ యాంగిల్ A ఈ రెండు యాంగిల్స్ కూడా ఇప్పుడు ఎంత అంటే ఈక్వల్ గా ఉంటాయి రెండు యాంగిల్స్ ఎంత సార్ ఈక్వల్ ఉంటాయి ఇక్కడ రైట్ అనుకున్నాను యాంగిల్ A అండ్ యాంగిల్ D రెండు కూడా ఎలా ఉంటాయి సార్ అంటే ఈక్వల్ గా ఉంటాయి నెక్స్ట్ అదే కమింగ్ టు దిస్ ట్రయాంగిల్ BCD ట్రయాంగిల్ అంటే సార్ BCD ట్రయాంగిల్ ఎన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి సార్ ఎన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి టూ సైడ్స్ ఆ సైడ్స్ ఏ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి సైడ్ అంటే కూడా సార్ BD అండ్ CD BD అపోజిట్ యాంగిల్ ఏంటిది BD అపోజిట్ యాంగిల్ యాంగిల్ C నెక్స్ట్ CD అపోజిట్ యాంగిల్ ఏంటిది B అంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి కదా యాంగిల్ B ఎంత ఉంటుందో యాంగిల్ C కూడా అంతే ఉండాలి యాంగిల్ B ఎంత ఉంది ఇక్కడ 27 దాని ప్రకారం ఇది ఏమైతుంది ఇక్కడ 27 అవుతుంది అది ఏ సార్ ఇది 27 ఇది 27 అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది 27 + 27 ఎంత 54 మొత్తం 180 గా 50 కిలోమీటర్లు వెళ్ళిపోతే ఎంత ఉంటుంది 126 degrees